హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు వినిపించబోయే కథ చూపు. ఇక కథలోనికి వెళ్తే, అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకొని కృంగిపోతోంది టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలు వచ్చి పరిస్థితి గ్రహించి ఈ మాత్రానికేనా అని నవ్వింది. తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫేస్ క్రీమ్ తీసి ఇచ్చింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది. ఒక నెల రోజుల్లో అద్భుతం జరగకపోతే నన్ను అడుగు అంది ఛాలెంజ్గా. ఆ ఫేస్ క్రీమ్ నిష్టగా వాడగా ఆ అమ్మాయి నల్ల ముఖం తెల్లగా మారిపోయింది. ముఖం కాంతి, నవ్వుల కాంతి పోటీ పడుతూ ఉంటే పెళ్లి చూపులకు కూర్చుంది. వావ్ అన్నాడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో పాటు ఆ ఫేస్ క్రీమ్ని అత్తగారింటికి గొప్పగా తీసుకువెళ్ళింది ఆ అమ్మాయి. టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరిగెత్తింది నిహారిక. తన ముక్కుకి పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటు ఇటు నొక్కింది. అది మళ్ళీ యథాస్థితికి రావడానికి చూసి నిరుత్సాహపడింది. దగ్గర నుంచి దూరం నుంచి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది. బోంద్రు కప్పలాగా ఉంది అని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహంగా ముంచెత్తగా డీలాపడి కూర్చుండిపోయింది. ఏం చేయాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది. ఆ మర్నాడే తనని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళని తనకు నచ్చితే చాలు పెళ్లి కుదిరిపోతుందని తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ బాడీ అంటారు స్నేహితురాళ్ళు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువుగా నాశనం చేస్తోంది. ఏడుపు తన్నుకు రావడంతో బావురుమంది. ఏంటక్క ఏమైంది? ఆదుర్త పడుతూ వచ్చింది చెల్లెలు రమ. నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బోదురు కప్ప ముక్కు అని ఏడిపిస్తే ఉడుక్కున్నాను, కొట్టడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసుకుంటుంటే వాళ్ళన్నది నిజమే అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ఎలా నచ్చుతాను? బేలగా అంది. కళ్ళ నుండి కన్నీటి బొట్లు టపటపామని రాలిపడ్డాయి. నాకేమీ వికృతంగా కనిపించట్లేదక్క. కొంచెం పెద్దగా ఉంది తప్ప మరీ అనాకారిలా లేదు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనెక్కువ బాధపడాలి. నా చెవులు చూడు దొప్పల్లా ఎలా ఉన్నాయో. అంతా నా దొప్ప చెవుల్ని అదోలా చూస్తారు. అలా ఉన్నాయేంటి అని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటుంది. మన ఇంట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకు వచ్చాయో దిగులు పడింది రమ. చెవుల్ని జుట్టుతో కవర్ చేసుకోవచ్చు. ముక్కుని ఎలా కవర్ చేసుకోగలని చెప్పు. చూడగానే ఎవరి చూపు అయినా డైరెక్ట్గా నా ముక్కు మీదే పడుతుంది. నాకు అసలు పెళ్ళవుతుందంటావా? అవేం మాటలక్క. నల్లగా తుమ్మముద్దులాగా ఉన్న వాళ్ళకి, లావుగా బండగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటం లేదు. ఒక్కొక్కరి చూపు దృష్టికోణంను బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. నీకేమక్క చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడవుగా ముద్దొస్తూ ఉందో. నా ఫ్రెండ్ ఆయేషా ఎప్పుడూ నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలుకతోకల జుట్టు కదా. బిగ్గరగా నవ్వింది రమ. రోజు చూసి చూసి నీకు అలవాటైపోయింది కానీ నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమ. పెళ్లి చూపుల్లో నచ్చుతానో లేదో దిగులుగా ఉంది. ఇంకా సరిపెట్టండి అంటూ కసిరింది వాళ్ళ తల్లి సత్య. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒక్కొక్కరితో పోల్చుకొని కుంగిపోకూడదు. ఎవరి అందం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. నీకేమమ్మా కడుపు నిండిన బేరానివి. ఈజీగా మీరు దాటేసిన లక్కీ ఫెలోవి. ఎన్ని కబుర్లైనా చెబుతావు. నిష్ఠూరంగా అందిరామ. నిజమేనమ్మా, ఈ వయసులో కూడా ఎంతో అందంగా ఉన్నావు. కనుముక్కు తీరు చక్కగా ఉంది. ఇంకా పెళ్లి వయసులో ఇంకెంత అందంగా ఉండి ఉంటావో ఊహించుకోగలను. ఎవరి పెళ్లిలోనూ నాన్న నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయి పెళ్లి పెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్లి చూపులు అగ్ని పరీక్షలు లేకుండా నీకు పెళ్ళి అయిపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది చెప్పు? నవ్వుతూనే బొంగుమూతి పెట్టింది నిహారిక. ముసిముసిగా నవ్వింది సత్య. మీకున్న చదువు స్వేచ్ఛ నాకెక్కడివి? మీ నాన్న నేను పెళ్లిలోనూ చూశాను తెలుసా. చూడకుండా మాట్లాడకుండా టెస్ట్ చేయకుండా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారమ్మా? ఆశ్చర్యపోయింది రమ. అన్నీ పెద్దవాళ్లే చూసి ముహూర్తాలు పెట్టించేశారు.
ఇక నా అభిప్రాయం అడిగేదెవరు? మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు. మేం మీ అంత అందంగా ఉండి ఉంటేనా ఎలాంటి మగాళ్ళనైనా పెళ్లి చూపుల్లో ఒక ఆట ఆడించి ఉండేవాళ్ళం చిటికలేస్తూ అంది రమ. కూతురి మాటలకి చిన్నగా నవ్వింది సత్య. నీ దాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుందిలే. ముందు రేపటి పెళ్లి చూపులకు ఏ చీర కట్టుకోవాలో ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకుని చూసుకున్నా మంచిదే. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జన భర్జనలు పడుతూ కూర్చుంటే కాదు. చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తెలుసు. నా ముక్కు చూసి ముఖం చిట్లించారంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు. తల్లి భుజం పట్టుకొని కుదుపుతూ సూటిగా అడిగింది నేహ. నీకేం తక్కువ తల్లి, అందాల అపరంజి బొమ్మవి. కూతురి బుగ్గలు పుణికించింది. కాకిపిల్ల కాకికి ముద్దు అని నీ కళ్ళకలాగే కనిపిస్తాను కానీ అబ్బాయి కళ్ళతో చూసి చెప్పు. ఏ కళ్ళతో ఎలా చూసినా నీది కళైన మొహం నిహా. ఊరికే నీలో నీవు కించపరుచుకోవటం మానేసి మిగతా సంగతులు చూడు. వెళ్ళిపోయింది సత్య. నా ముక్కు ఇలాగ కాకుండా ఎంచక్కా సంపెంగలా ఉంటే ఎవరికైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రమా? మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నేహ. కోర్స్ మొదటి చూపుల్లోనే నచ్చేసేదానివి. రేపొచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా? రమ ఇబ్బందిగా కదిలింది. అంతలో వారి తండ్రి సదానందం గొంతు వినిపించింది. రేపొస్తున్న సంబంధం గురించి మన రామకృష్ణ వాకప్ చేశాడు సత్య. అన్ని విధాలా బాగుంది. కుర్రాడు బుద్ధిమంతుడు. ఇంకేం ఆలోచించొద్దని సంబరంగా చెప్పారు. నేను చెప్పడం లేదు నిహా అదృష్టవంతురాలు. ఈ సంబంధం కుదురుతుంది చూడండి ధీమాగా అంది తల్లి. వారి మాటలకు నిహా దిగులు రెట్టింపైంది. ముక్కుని రకరకాలుగా రబ్బర్లలా నొక్కుతూ సాగదీస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ బ్యాడ్ది నాన్న. చిన్నప్పుడు నా ముక్కు నీళ్లు పోసేటప్పుడు రోజు నా ముక్కును ఒత్తి ఉంటే ఎంత అందంగా తయారయ్యేది. బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చక్కగానే ఉంది. ఎందుకు దాని గురించి అతిగా పట్టించుకుంటావు? మీకు అలాగే ఉంటుంది కానీ ఒకటి అడగనా నాన్న అడిగింది. ఏదైనా కావాలా నిహా? శ్రీదేవిలా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. అందంగా చేయించుకుంటాను. నివ్వెరపోయి చూశారు. పిచ్చి తల్లి, సినిమా తారల్లో మెళ్ళల్లో వాళ్ళ మోడళ్లలో పోల్చుకుంటే ఎందుకు నిన్ను నువ్వు కించపరుచుకుంటావు? ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండడమే అందం అనుకోవడం సరికాదు. వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్లో ఇమడాలను ఎగబరాకటం, ఇమడలేక అనాకారిలా అనుకొని కృంగిపోవడం రెండూ తప్పే. అందం అవయవాల్లో కాదు, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవడం, న్యూనతగా ఫీల్ అవ్వడం మానే. నువ్వులా ఉండడానికి, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు. రేపు చూడడానికి వచ్చే అబ్బాయి భావాలు, అభిప్రాయాలు ఏమిటో, నిన్ను, నీ లక్ష్యాలను గౌరవిస్తాడో లేదో తెలుసుకోవడానికి ప్రాధాన్యతనియ్యి. బాహ్య సౌందర్యం కన్నా సౌందర్యం గొప్పది గుర్తుంచుకో. డాడీ ప్లీజ్ క్లాస్ పీకొద్దు. అతడు మీరు అనుకుంటున్నట్టు ఆలోచించడు నాన్న. నన్ను చూడగానే ముఖం తిప్పేసుకొని లేచిపోతాడు చూడండి. ముందే అలాంటి రాంగ్ డెసిషన్స్ వద్దు. నీ జీవితంలో నీ నియమాల్లో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాలాపంగా ప్రేమించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించుకోవాలి. ఆడపిల్లకి ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం తెలుసా? నేనెలా ఫీల్ అవుతున్నానో మీరెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే బాధగా చెప్పింది. సరే, నీకు మరీ ఇన్ఫీరియారిటీగా అనిపిస్తే ఓ పని చెయ్యి నేహా. నువ్వు అనుకుంటున్న లోపాన్నే నీ బలంగా మార్చుకో. ఎలా మెరుస్తోన్న కళ్ళతో అడిగింది. ముక్కు పుడక పెట్టుకో. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ పక్కున నవ్వారు. కడుపు పట్టుకొని పడి నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని విస్తుపోయి అడిగాడు. భలే సలహా ఇచ్చారు నాన్న. ఇదిగో నా పెద్ద ముక్కు చూడండహో అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్పనా? భలేవారు నాన్న. అమ్మ విన్నావా? నాన్న ఏమంటున్నారు? నా పెద్ద ముక్కుకు ముక్కు పుడక పెట్టుకోమంటున్నాడు. అప్పుడు ఇంక నా ముఖం కనిపించదు, ముక్కు ఒకటే కనిపిస్తుంది నవ్వుతూ చెప్పింది. పోనీ మొదట ఆర్టిఫిషియల్గా పెట్టుకొని చూద్దామా ఎలా ఉంటుందో? తల్లి మాటలు నాన్నకు తగ్గ అమ్మవి. దొందే నవ్వారు నిహా, రమ. వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. చదువు సంధ్య లేని అమ్మాయిలా ప్రవర్తించకండి. మీ స్థాయిని జార్చుకోవద్దు. వెంటనే సారీ నాన్న అంది నిహా. దానికేంటి కానీ, రేపు ముక్కు పుడక సంగతి పూర్తిగా మర్చిపో. ఆత్మవిశ్వాసంతో ఫేస్ చేయి.
నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో తెలియచెప్పాలా. హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచే జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్. తండ్రి మాటలకు ఏదో భరోసా చిక్కినట్లు అనుభూతించింది నిహా. తండ్రి వంక అభినందనపూర్వకంగా చూసింది రమ. పెళ్లి చూపుల మట్టం జయప్రదంగా ముగిసింది. అమ్మాయి నచ్చింది. అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి. పెద్దవాళ్ళు కూడబలుక్కొని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అదే వేగంతో పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో వరుడి తరపు వాళ్ళు అమ్మాయి ముక్కు చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంటే ఎంత అందంగా ఉండేదో అని చెవులు కొరుక్కోవడం నిహా చెవుల పడుతూనే ఉంది. అయినా తన భర్తకి ఎలా నచ్చిందన్న సందేహం కాస్త కుతూహలంగా మారి క్షణక్షణానికి త్రివిక్రమ రూపం దాల్చసాగింది. మొదటి రాత్రికి గదిలోకి వెళుతూనే అతన్ని సూటిగా అడిగేసింది నిహా. మీరసలు నా ముక్కు సరిగా చూశారా? అయినా మీకు నచ్చిందా నిజం చెప్పండి అని. చూశాను కనుకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రాధాన్యత, నీ ఆకర్షణ నీ ముక్కే డియర్. అందుకే నీకో స్పెషల్ గిఫ్ట్. చిన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. ఉత్కంఠతో గబుక్కుని తెరిచింది. వజ్రపు ముక్కు పుడక. ఇంతటితో ఈ కథ సమాప్తం.